పాకిస్తాన్‌కు గత రాత్రి ఒక కాలరాత్రి. ప్రళయకాల రుద్రుడు కన్నెర్ర చేస్తే మూడో నేత్రం తెరిస్తే ఏ యెస్. రకమైనటువంటి విధ్వంసం ఉంటదో ఇప్పుడు పాకిస్తాన్ చవి చూస్తా ఉంది. పోయి మోడీకి చెప్పుకోండి అని అన్నారు. అవును. పహల్గామ్ లోపట ఉగ్రవాదులు అమాయకులైనటువంటి హిందువులను చంపుతూ వాళ్ళ భార్యలతోటి చెప్పిండ్రు. పోయి మోడీకి చెప్పుకోండి అని. ఆపరేషన్ సింధూర్ పేరు మీదన ఇవాళ పాకిస్తాను మరో కబరిస్తాన్‌గా మారుతదనేటువంటిది చాలా స్పష్టం. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ రకంగా పకడ్బందీగా ఉందో ఈ రోజున మనకు తెలుస్తా ఉంది. ఒక పక్కన పాకిస్తాన్‌కు కాలరాత్రిగా మిగిలితే సుదర్శన చక్రం S-400 యొక్క నీడ లోపట భారత ప్రజలు హాయిగా నిద్రపోతా ఉన్నారు. బాగా చెప్పారు. ఒక్క డ్రోన్ కూడా భారత భూభాగంలోకి పడకుండా ఏ రకంగా సుదర్శన చక్రం S-400 మనను రక్షిస్తుందో దేశ నాయకత్వం అటు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్ గారు కానివ్వండి, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ కానివ్వండి, త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి యుద్ధ నీతిని, యుద్ధ రీతిని, యుద్ధ తంత్రాన్ని, యుద్ధ సూత్రాలను అవలంబిస్తూ ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇదే సందర్భంలో వాళ్ళ ప్రపంచానికి తెలిసొస్తుంది భారత్ యొక్క త్రివిధ దళాల యొక్క శక్తి సామర్థ్యాలు. మీరు చూడండి, ఒక పక్కన డ్రోన్ దాడులు, ఒక పక్కన సుసైడ్ డ్రోన్ దాడులు, ఓ పక్కన ఎల్ఓసి వెంబడి ఫైరింగు, మరో పక్కన మిసైల్ దాడులు, మరో పక్కన నేవీ దాడులను ఏకకాలం లోపట సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత్ వైపు ఒక నష్టం లేకుండా ఇవాళ పాకిస్తాన్ను తీవ్రమైనటువంటి నష్టం లోపటే పాకిస్తాన్ రూపురేఖలు మారి అంటే మనం మన యొక్క త్రివిధ దళాల యొక్క పోరాటం చాలా క్లిష్టమైన చాలా కాంప్లెక్స్ ఆపరేషన్ సార్. అంటే మనం మాట్లాడుకుంటుంటే అలా ఉంది, కానీ ఒక్క ప్రాణం నష్టపోకుండా ఇంత పెద్ద పెద్ద ఆపరేషన్స్ జరుగుతున్నాయంటే హెడ్స్ ఆఫ్ టు ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇప్పుడు ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచ దేశాలకు ఇంకొక విషయం కూడా చాలా స్పష్టమైతోంది. భారత త్రివిధ దళాలు ఎంత ఖచ్చితమైనటువంటి టార్గెట్ ను ఛేదిస్తాయో, అటు రాడార్ వ్యవస్థను, అటు శాటిలైట్ వ్యవస్థను, అటు ఇమేజ్ మ్యాపింగ్ వ్యవస్థను సమన్వయపరుస్తూ త్రివిధ దళాల సమన్వయంతో ఖచ్చితమైనటువంటి టార్గెట్ను ఏ విధంగా ఛేదించగలుగుతాయి, అదేవిధంగా భారత త్రివిధ దళాల అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏ విధమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆయుధాలో ఇవాళ ప్రపంచానికి మనం చూపెడతా ఉన్నాం. ఇవాళ INS విక్రాంత్ తోటి బ్రహ్మోస్ తన యొక్క ప్రతాపం చూపెడతా ఉంది. సుదర్శన చక్రం S-400 తన యొక్క ప్రతాపాన్ని చూపెడతా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. మహాభారతం లోపట ఏ రకమైనటువంటి ఆయుధాల యొక్క గొప్పతనం ఉందో మన దగ్గర నాగ్ ఉంది, త్రిశూల్ ఉంది, అగ్ని ఉంది, పృథ్వీ ఉంది. వాటన్నిటి రుచి కూడా ఇవాళ పాకిస్తాన్ కు చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే విధంగా మనం ఈ రోజు చూస్తే ఆపరేషన్ సింధూర్ మనం ప్రారంభం చేసినప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు లోబడి, అందుకే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఎక్కడ కూడా పాకిస్తాన్ సివిలియన్స్ టార్గెట్ చేయలేదు, మేము ఎక్కడ కూడా పాకిస్తాన్ మిలిటరీని టార్గెట్ చేయలేదు, మేము టార్గెట్ చేసింది టెర్రరిస్ట్ బేస్ క్యాంపులను, తీవ్రవాదం యొక్క బేస్లను మేము టార్గెట్ చేసామని భారత్ చాలా స్పష్టంగా ప్రకటించింది. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాలకు లోబడి భారత్ చర్యలు తీసుకుంది. కానీ వాళ్ళ యుద్ధం ప్రారంభం చేసింది పాకిస్తాన్, రెచ్చగొట్టింది పాకిస్తాన్. కాబట్టి వాళ్ళ పాకిస్తాన్ కు తగిన మూల్యం చెల్లించుకుంటది. అందుకే వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలు కూడా పాకిస్తాన్ కు బాసటగా లేవు. ఇవాళ ప్రపంచ యుద్ధ సూత్రాలను పాటిస్తూ ముందుకెళ్తుంది భారత్. కాబట్టి ఇవాళ F-16 యుద్ధ విమానాన్ని కానీ JF-17 F-16 అమెరికా నుంచి కొనుగోలు చేసింది. F-16 కొనుగోలు లోపల అమెరికా నిబంధనలు పెట్టింది, ఖచ్చితంగా తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లోనే వీటిని వాడాలని. ఇవాళ పాకిస్తాన్ భారత పౌరుల మీద వాడుతా ఉంది, భారత మిలిటరీ మీద వాడుతా ఉంది. ఆ నిబంధన ఎంత క్లియర్ గా ఉల్లంఘించారంటే, ఉగ్రవాదుల మీద మనం దాడి చేస్తే మన మీద దాడి చేయడానికి F-16 వాడతారు. కాబట్టి ఇవాళ మీరు చూడండి, గత రాత్రి వైష్ణవి దేవి టెంపుల్ ను టార్గెట్ చేసి డ్రోన్ దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే అక్కడ మిలిటరీ రివ్యూ ప్రెస్ బ్రీఫింగ్ లోపట అక్కడ ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్తలేరు, ఎన్ని మజీదులు షహీద్ అయినాయి అనేటువంటిది ఒక రకంగా మతోన్మాదంతో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ తగినటువంటి మూల్యం చెల్లించుకుంటుంది. అదే సందర్భంలో ఇంకొక విషయం కూడా చాలా స్పష్టమైతుంది, చైనా కూడా పరోక్షంగా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ చైనా కొద్దిసేపటి క్రితం ఏదో మాట్లాడింది, దాని గురించి కూడా మాట్లాడదాం. సంజయ్ గారు కూడా ఉన్నారు కాబట్టి, సంజయ్ గారు జస్ట్ అలౌ మీ టు టేక్ ఏ షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే యుద్ధం